వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ ఛానల్. ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్న చికెన్ను స్టవ్ వెలిగించి కడాయిలు పెట్టి అందులో చికెన్ వేసి తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపెట్టేస్తాము. ఇందులో నీరంతా వచ్చి ఉడికేంతసేపు మూత పెట్టేస్తాము. చికెన్ ఉడికేలోపు చిన్న రోటిలో అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకొని బాగా దంచేస్తాము. ఇందులో అంత మెత్తగా దంచాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కొద్దిగా కచ్చా బచ్చా అయినా దంచుకున్న సరిపోతుంది. మూత తీసి చూసేస్తాము. ఇందులో నీరంతా వెళ్ళిపోయింది. ఆయిల్ కనిపిస్తుంది కాబట్టి తగినంత ఆయిల్ వేసుకొని దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తగిన టమోటాలు వేసుకొని కలిపెట్టేస్తాము. ఇందులో వచ్చేసి తగినంత ధనియాల పొడి వేసుకొని, కారం పొడి వేసుకొని సన్నటి మంట మీద బాగా కలిపెడుతూ సన్నగా వేయించేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు బాగా వేయించుకుందాము. చూడండి, ఎర్రగా అయిపోయింది కూర అంతా. ఇందులో సరిపడ నీరు వేసేసుకొని బాగా కలిపెట్టి మూత పెట్టేసుకుందాము. 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే చికెన్ బాగా ఉడికిందండి. ముక్కలు మెత్తగా ఉడికాయి. ఇంకా చికెన్ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. అంతేనండి, వేడివేడిగా చికెన్ కర్రీ